కోస్గిలో బీఆర్ఎస్ నేతలు నిరసన దీక్ష చేపడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జాగ్రఫికల్ ఐడెంటిటీ ఎట్లా వస్తుంది కొడంగల్ పప్పుకి, తాండూరు పప్పుకి, పరిగి పప్పుకి? కాబట్టి ఈ ప్రాంత పప్పు అత్యంత శ్రేష్టమైనది. దానికి తోడు ఇవాళ యాదృచ్ఛికంగా ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం అంటారు. ఇవాళ వరల్డ్ పల్సెస్ డే అంటారు. ప్రపంచవ్యాప్తంగా పేదలు, కష్టజీవులు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తినే ఆహారంలో పప్పు దినుసులు, మాంసం కృత్తులు ఉంటాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రైతాంగం పప్పు దినుసులను పండించడానికి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈ దినాన్ని గతంలో అంతర్జాతీయ సంస్థ డిక్లేర్ చేసింది. ఇగో పప్పు దినుసుల దినోత్సవం నాడు పప్పులు పండేటువంటి ఈ ప్రాంతంలో పప్పులతో ఇతరుల కడుపు నింపినటువంటి కొడంగల్ రైతుల కష్టాలను మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి రావడం మనందరికి కూడా బాధాకరం. మరి ఇవాళ ఏ పరిస్థితి మనం వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే, మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నిన్న కేరళపై ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు. దక్షిణాది రాష్ట్రాలు చాలా టాప్ ఉత్తరంతో పోలిస్తే. నిజమే, కానీ దాని ఖ్యాతి నీకెక్కడిది నాయన? దక్షిణాదిలో ఇటు తెలంగాణ కానీ, అటు కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటకలో గతంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఏనాడు ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందలే. కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, లెఫ్ట్ ఫ్రంట్ కానీ, ఇక్కడ టిఆర్ఎస్ కానీ, అంతకుముందు టీడీపీ కానీ, కాంగ్రెస్ లేని ప్రభుత్వాల వల్లనే దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి. ఇలా అభివృద్ధి చెందడానికి నువ్వేదో సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు. పిల్ల పుట్టిందంటే కుళ్ళబెట్టి పేరు పెట్టుకుంటా అనేటువంటి విధంగా ఉంది నీ చందం. తప్పిస్తే ఈ ఘనత నీది కాదు, నీ పార్టీది కాదు, నీ ప్రభుత్వానికి సంబంధం లేదు. తెలంగాణను అగ్రభాగాన నిలబెడతామని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు నిలబెట్టేది ఏం లేదు. అగ్రభాగాన ఉన్న తెలంగాణను, దేశంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణను నువ్వు కిందికి దోసేస్తున్నావు. అందుకోసమే ఇగో ఈ రైతులు ఇవాళ నిరసన దీక్షకు పూనుకున్నారన్న సంగతి నేను మనవి చేస్తున్నా. కొడంగల్ నుంచే రైతులను మోసం చేసినటువంటి మీకు, పథకాల జాతరకు పాతర పెట్టినటువంటి మీకు, ఇగో ఇక్కడి నుంచే ప్రజల నిరసన జాతర కొడంగల్ నుంచే ప్రారంభమైంది. ఇది మొత్తం తెలంగాణను అంటుకుంటది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ సెలవు. జై తెలంగాణ. రాజేంద్ర అన్న ఒక్క నిమిషం చెప్తారు. రాజేంద్ర అన్న అన్నా, నేను చెప్పేది ఏం లేదు. ఒక్క విషయం, ఇవాళ లగచెర్ల ఏదైతే మన గిరిజన సోదరులకు అన్యాయం జరిగిందో అది మర్చిపోకముందే ఇవాళ నారాయణపేట నియోజకవర్గంలో దామరగిద్ద మండలము, దామరగిద్ద తాండాల 100 ఎకరాల భూమి ఏదైతే మన గిరిజన సోదరులు ఉందో దాన్ని నోటీస్ ఇవ్వకుండా భయభ్రాంతులను చేసి మేము గుంజుకుంటాము, ఆడ మేము పంప్ హౌస్ కడతాము, ఆడ మేము కరెంటు దానికి సబ్స్టేషన్ కడతామంటున్నారు. దానికి వేరే జాగా ఉంది, ఆ జాగా కట్టండి, ఆడికి ఏం ప్రాబ్లం ఏం లేదు అంటే కూడా వినకుండా భయపెట్టి వాళ్ళు ఉండే ఆ తాండాను మేము గవర్నమెంట్ మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు దాన్ని గ్రామ పంచాయతీ వేసి దానికి రోడ్ వేసి దానికి ఇండ్లకు అన్ని ఇచ్చినా కూడా ఇవాళ వాళ్ళనందరినీ కూడా బయటికి పొమ్మని చెప్తున్నారు. 100 కుటుంబాలు ఇలా రోడ్ల పడుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇలా భోజనం చేయకుండా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేసి ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు ఇలా మీకు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. దీన్ని మనం అడ్డుకొని లగచెర్ల రైతులకు మనం ఎట్లయితే న్యాయం చేసినామో మా రైతులకు కూడా, మా గిరిజన సోదరులకు కూడా మనమందరం కూడా అండగా ఉండి వాళ్లకు మనం ఆదుకునాలని చెప్పి మీ ద్వారా నేను ఇలా మన కేటీఆర్ సార్ గారికి తెలియజేస్తున్నా. మీ అందరి తరఫుకెళ్ళి నేను ఆ రిప్రజెంటేషన్ ఇస్తున్నా. దయచేసి మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పండి. అన్న దయచేసి స్టేజ్ నుంచి దిగండి. మిగతా వాళ్ళు వెనక ఉన్న వాళ్ళు కూర్చోండి దయచేసి. గౌరవనీయులు అందరు కూర్చోండి. మాజీ మంత్రివర్యులు మిగతా వాళ్ళందరూ దిగండి స్టేజ్ నుంచి. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి కినవాడాలా. జై తెలంగాణ. జై తెలంగాణ. హైదరాబాద్ లో ఉన్నాడు, ఇక్కడ లేడు, గట్టిగా మాట్లాడాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, మీ అందరి కోసం దాదాపు 40 రోజుల పాటు జైలు జీవితాన్ని కేవలం ఇక్కడ ఉండే గిరిజన దళిత రైతు బిడ్డల కోసం, వారి కోసం అండగా నిలబడ్డందుకు
దాదాపు 40 రోజుల పాటు రేవంత్ రెడ్డి పగబట్టి జైల్లో పెట్టినా భయపడకుండా కొడంగల్లో మీకు ఎల్లవేళలా అండగా ఉంటున్న సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలా. గౌరవనీయులు నారాయణపేట జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు అన్న రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు సోదరులు పాడి కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మాజీ ఎంపీ మాలోత్ కవిత గారు, ఇంకా గౌరవనీయులైన మాజీ మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు సోదరులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జడ్చర్ల పెద్దలు గౌరవనీయులైన డాక్టర్ లక్ష్మారెడ్డి అన్న గారు, తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా పరిగి మాజీ ఎమ్మెల్యే అన్న మాకు బువ్వ పెట్టిన మహేష్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మరి లగచర్